అందరికీ నమస్కారం అండి. మనందరికీ ఒక అలవాటు ఉంటుంది. ఏదైనా కొత్త పని చేయాలంటే అబ్బే ఇప్పుడు ఇవన్నీ మనకెందుకులే ఉన్నది చాలు అని సర్దుకుపోతుంటాం. రండి వంట చేసుకుంటూ ఈ టాపిక్ గురించి మాట్లాడదాం. రోజు చేసే పనులే చేయటం, తెలిసిన వాళ్ళతోనే మాట్లాడటం, కొత్తవి ఏవైనా ప్రయత్నించడానికి భయపడటం. దీన్నే ఇంగ్లీష్లో కంఫర్ట్ జోన్ అంటారు. అంటే మన చుట్టూ మనం గీసుకున్న ఒక లక్ష్మణ రేఖ అన్నమాట. ఆ గీత లోపల ఉంటే చాలా హాయిగా ఉంటుంది, కానీ ఆ గీత దాటితేనే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అయితే ఈ కంఫర్ట్ జోన్లో ఉంటే వచ్చే అసలైన ముప్పేంటో తెలుసా? మనకేదైనా కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోలేము. జీవితం సుఖంగా ఒక కంఫర్ట్కి అలవాటు పడిపోతే రేపు ఏదైనా ఊహించిన కష్టం వస్తే మనం మానసిక ధైర్యాన్ని కోల్పోతాం. చిన్న సమస్యకే కుప్పకూలిపోతాం. అందుకే రేపటి కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలన్నా ఈరోజే మనం ఆ గీత దాటి బయటికి రావాలి. కంఫర్ట్ జోన్ నుండి గ్రోత్ వైపు 4 స్టేజ్లు ఉంటాయండి. ఫస్ట్ది కంఫర్ట్ జోన్, సుఖం. ఇది మనకి బాగా అలవాటు అయిపోయిన మన ఇంట్లో సోఫా లాంటిది. కూర్చోడానికి బాగానే ఉంటుంది, కానీ అక్కడే కూర్చుంటే ఎక్కడికి వెళ్ళలేం. ఇక్కడ నేను ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారి ఒక వ్యక్తి రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఒక ఏనుగును చూశాడు. అంత పెద్ద ఏనుగు ఒక చిన్న ఇనుప గొలుసుతో కట్టేసి ఉంది. ఆ గొలుసును ఏనుగు ఒకసారి గట్టిగా లాగిస్తే సులభంగా తెగిపోతుంది, కానీ ఆ ఏనుగు అసలు ఆ ప్రయత్నమే చేయడం లేదు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి ఆ మావటి వాడిని అడిగాడు, ఇంత పెద్ద ఏనుగు కదా ఈ చిన్న గొలుసును ఎందుకు తెంచుకోలేకపోతుంది అని. అప్పుడు ఆ మావటి వాడు నవ్వి ఇలా అన్నాడట, అయ్యా, ఇది చాలా చిన్న పిల్లగా ఉన్నప్పుడే ఈ గొలుసుతో కట్టేశాము. అప్పుడు అది గొలుసును తెంచుకోవడానికి చాలా ప్రయత్నించింది, కానీ దానివల్ల కాలేదు. అప్పుడు ఆ ఏనుగు మనసులో ఒక విషయం బలంగా ముద్రపడిపోయింది, ఈ గొలుసును నేను ఎప్పటికీ తెంచలేను అని. ఇప్పుడు అది పెద్దదై కొండంత బలం వచ్చినా తన మనసులో ఉన్న ఆ పాత భయం అనే గొలుసును అది తెంచుకోలేకపోతుంది. అందుకే ప్రయత్నించడం మానేసింది. చూసారా, మన పరిస్థితి కూడా అంతే ఫ్రెండ్స్. మనం కూడా మన చుట్టూ ఉన్న చిన్న చిన్న సమస్యలను చూసి నా వల్ల కాదు, నేను ఇంతే అని మనల్ని మనము ఒక గొలుసుతో కట్టేసుకుంటాం. ఆ గొలుసు పేరే కంఫర్ట్ జోన్. మనం కూడా ఆ ఏనుగులాగే మన బలాన్ని తక్కువ అంచనా వేసి ఆగిపోతున్నామా, లేక ఆ గొలుసును తెంచుకొని ముందుకు వెళ్తామా అనేది మన చేతుల్లోనే ఉంది. ఒకసారి గట్టిగా ప్రయత్నిస్తే ఆ గొలుసు తెగిపోతుంది. మీ విజయానికి ఆకాశమే హద్దవుతుంది. రెండవ జోను ఫియర్, భయం. ఫ్రెండ్స్, మన కంఫర్ట్ జోన్ అనే గీతను దాటి అడుగు బయట పెట్టగానే మనకు ఎదురయ్యే మొదటి అడ్డంకి భయం. దీన్నే ఫియర్ జోన్ అంటారు. ఇక్కడే మన మనసు మనల్ని వెనక్కి లాగడానికి రకరకాల సాకులు వెతుకుతుంది. నేను ఈ పని చేస్తే పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారో, చుట్టాలందరూ నవ్వుతారా అని భయం వేస్తుంది. నమ్మకం లేకపోవడం వల్ల నా వల్ల అవుతుందా, నాకంత సీన్ ఉందా అని అనుకుంటాం. మనల్ని మనము తక్కువ అంచనా వేసుకుంటాం. దీనికి సంబంధించిన ఒక చిన్న కథ. ఒక అడవిలో ఒక పక్షి ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉంది. ఆ కొమ్మ చాలా ఎండిపోయిందనమాట. గాలి బలంగా వీచినప్పుడల్లా ఆ కొమ్మ ఊగుతూ ఎప్పుడు విరిగిపోతుందా అన్నట్టుగా ఉంది. కానీ ఆ పక్షి మాత్రం భయపడకుండా చాలా ప్రశాంతంగా కూర్చొని ఉంది. ఎందుకు? ఆ పక్షి నమ్ముతున్నది అది కూర్చున్న ఆ కొమ్మను కాదు, తనకున్న ఆ రెక్కలను. కొమ్మ ఇరిగిపోయినా తను ఎగరగలననే నమ్మకం దానికి ఉంది. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కూడా అంతే. నేను నా కంఫర్ట్ జోన్ దాటి బయటికి వెళ్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అని భయపడి ఆ ఎండిపోయిన కొమ్మ లాంటి పాత పనులనే పట్టుకొని కూర్చుంటాం. కానీ మనల్ని మనం నమ్ముకుంటే ఆ భయం అనే జోన్ నుండి బయటికి రావడం పెద్ద కష్టమేమీ కాదు. గుర్తుంచుకోండి, భయం వేస్తుందంటే మీరు ఏదో కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. ఆ భయం అనే మేఘాలను దాటితేనే మీకు విజయపు ఆకాశం కనిపిస్తుంది. ఒక్కసారి మీ రెక్కల మీద మీకు నమ్మకం పెంచుకోండి, అద్భుతాలు మీ సొంతమవుతాయి. మూడవది లెర్నింగ్ జోన్. భయాన్ని దాటితేనే కొత్త విషయాలు నేర్చుకుంటాం. ఒక స్టూడెంటు కష్టమైన సబ్జెక్టు నేర్చుకోవడం కావచ్చు, లేదా ఒక గృహిణి తనకున్న టాలెంట్తో కొత్తగా ఏదైనా ప్రయత్నించడం కావచ్చు. ఇక్కడ మనం అప్డేట్ అవుతాం. ఫ్రెండ్స్, భయాన్ని దాటి లెర్నింగ్ జోన్లోకి రాగానే మనకు వచ్చే అతిపెద్ద సమస్య అసహనం. అంటే నేను కొత్తగా ఏదో నేర్చుకుంటున్నాను కదా, మరి నాకు వెంటనే రిజల్ట్ ఎందుకు రావడం లేదు అని నిరాశపడిపోతుంటాం. దేనికైనా ఓపిక ఉండాలి. ఈ చిన్న స్టోరీ ఒకసారి వినండి. ఒక రైతు వెదురు విత్తనాలను నాటినప్పుడు మొదటి సంవత్సరం దానికి ఎంత నీరు పోసినా, ఎంత ఎరువు వేసినా నేల మీద ఒక్క అంగుళం మొక్క కూడా కనిపించదు. రెండో సంవత్సరం కూడా అంతే, మూడో సంవత్సరం కూడా అంతే.
అలా 5 సంవత్సరాల వరకు ఆ నేల మీద చిన్న మొలక కూడా రాలేదు. కానీ అందరూ అతన్ని పిచ్చోడిని చూసినట్టు చూశారు. ఒట్టి నేల మీద నీళ్లు పోస్తావేంటి, ఇన్ని సంవత్సరాలైనా ఒక మొక్క కూడా రాలేదు, ఇంకా ఆపేసేయ్ అని. కానీ ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలా అలా పోస్తూనే ఉన్నారు. 5వ సంవత్సరం వచ్చింది. ఆ వెదురు విత్తనం నుంచి చిన్న మొలకొచ్చింది. కేవలం 6 వారాల్లోనే ఆ వెదురు చెట్టు దాదాపు 80 నుంచి 90 అడుగులు ఎత్తు పెరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ చెట్టు కేవలం 6 వారాల్లోనే పెరిగిందా? కాదు. గడిచిన ఆ 5 సంవత్సరాల పాటు అది భూమి లోపల తన వేర్లను బలంగా పాతుకుంటూ ఉంది. అది కనిపించని అభివృద్ధి. ఆ పునాది బలంగా ఉంది కాబట్టే తరువాత అది అంత ఎత్తుకు ఎదగగలిగింది. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన లెర్నింగ్ జోన్ కూడా సరిగ్గా ఇలాగే ఉంటుంది. మనం కొత్తగా ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు బయట ప్రపంచానికి మన ఎదుగుదల కనిపించకపోవచ్చు. మనకే ఒక్కోసారి నేనేం సాధిస్తున్నానని డౌట్ రావచ్చు. కానీ లోపల మన నాలెడ్జ్, మన నైపుణ్యం అనే వేర్లు బలపడుతూ ఉంటాయి. ఒక్కసారి మీ పునాది బలంగా తయారయ్యాక మీరు గ్రోత్ జోన్లోకి వెళ్ళినప్పుడు మీ సక్సెస్ని ఎవ్వరూ ఆపలేరు. కాబట్టి నేర్చుకునేటప్పుడే ఓపిక పట్టండి. రిజల్ట్ లేదని వదిలేయకండి. మీరు ఈరోజు నేర్చుకుంటున్న ప్రతి చిన్న విషయము రేపు మీ విజయానికి పునాది అవుతుంది. ఏదైనా నేర్చుకునేటప్పుడు కష్టంగా అనిపిస్తుంది, బోర్ కొడుతుంది. కానీ ఆ వెదురు చెట్టులాగా మీ వేర్లు కూడా బలంగా చేసుకోండి. ఫ్రెండ్స్, భయాన్ని జయించి కొత్త విషయాలు నేర్చుకున్న తర్వాత మనం చేరుకునే చివరి స్టేజ్ గ్రోత్ జోన్. ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ మనకు ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలిసిన ధైర్యం ఉంటుంది. పాత భయాలన్నీ పోయి మన మీద మనకు పూర్తి నమ్మకం కలుగుతుంది. దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఈ డేగ జీవితం. డేగకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అది 40 సంవత్సరాల వయసు రాగానే దాని ముక్కు మొద్దుబారిపోతుంది, రెక్కలు బరువైపోతాయి, గోర్లు సరిగ్గా పనిచేయవు. అప్పుడు డేగ ముందు 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి అలాగే ఉండిపోయి చనిపోవటం, అంటే కంఫర్ట్ జోన్ లాగా ఉండిపోవడం. రెండోది చాలా కష్టమైన మార్పుని అంగీకరించడం. రెండో దారిని ఎంచుకున్న డేగ ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళి తన ముక్కును రాయికు కొట్టి ఓడదీసుకుంటుంది. కొత్త ముక్కు వచ్చాక దాంతో తన పాత రెక్కలను, గోర్లను పీకేసుకుంటుంది. ఆ 5 నెలల కాలం అది అనుభవించే నరకం అంతా ఇంతా కాదు. కానీ ఆ నొప్పిని భరించి ఆ మార్పును అంగీకరించింది కాబట్టే అది మళ్ళీ కొత్త రెక్కలతో, కొత్త బలంతో మరో 30 ఏళ్ళు ఆకాశంలో రాజులా ఎగురుతుంది. గ్రోత్ జోన్ అంటే కూడా సరిగ్గా ఇదే. మీరు మీ పాత భయాలను, పాత ఆలోచనలను వదిలేసి లెర్నింగ్ జోన్లో కష్టపడ్డారు కాబట్టే ఇప్పుడు గ్రోత్ జోన్లో ఆ డేగలాగా ఆకాశమంత ఎత్తుకు ఎగరగలుగుతున్నారు. ఈ స్టేజ్లో మీకు కొత్త లక్ష్యాలు కనిపిస్తాయి. ఒకప్పుడు నేను చేయలేను అనుకున్న పనులు ఇప్పుడు చాలా ఈజీగా చేస్తారు. ఆదాయము, గుర్తింపు వస్తాయి. మీరు నేర్చుకున్న స్కిల్స్ ఇప్పుడు మీకు పేరును, డబ్బును సంపాదించి పెడతాయి. కష్టాలను ప్రేమిస్తారు. సమస్యలు వస్తే భయపడడం మానేసి వాటిని ఒక సవాల్లాగా స్వీకరిస్తారు. గుర్తుంచుకోండి, కంఫర్ట్ జోన్లో ఉంటే కేవలం బ్రతుకుతాం, కానీ గ్రోత్ జోన్లోకి వస్తేనే జీవిస్తాం.